హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను శనగలతో అంటే బ్లాక్ చనాతో ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ చెప్తాను. సో దీని ప్రిపరేషన్ టైమే కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ రెసిపీ చేయడం మాత్రం వితిన్ 10 minutesలో అయిపోతుంది. సో ఫస్ట్గా శనగలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 12 hours నానబెట్టుకోవాలి. సో నేను ఓవర్ నైట్ నానబెడతాను. ఒక్కొక్కసారి అయితే మోర్ దాన్ 12 hours కూడా నానబెడతాను. దిస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ బ్లాక్ చనా అండ్ ద ప్లేస్ వీఆర్ లివింగ్. సో దాని తర్వాత నానబెట్టాక మార్నింగ్ శనగలని మళ్ళీ ఒకసారి మంచిగా కడిగేసి ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని శనగలు మునిగే వరకు వాటర్ పోసి నేనైతే ప్రెషర్ కుక్ చేస్తాను. సో యూజువలీ నేను 8 to 10 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేస్తాను. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ పర్ ద క్వాలిటీ మీరు ప్రెషర్ కుక్ ఫస్ట్ ఓన్లీ 4 to 5 విజిల్స్ పెట్టుకొని చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ ఇంకా ఎక్కువ విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు విజిల్స్ పెట్టి నేనైతే కుక్ చేస్తున్నాను గుడాలని. సో మా రీజన్లో గుడాలు లేదా శనగలని అంటాము. సో ప్రెషర్ కుక్ అయిపోయాక చూడండి, శనగలు అయితే మంచిగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు ఈ శనగలతో నేను ఏం చేయబోతున్నానో రెసిపీ చెప్తాను. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక దాంట్లో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోగానే కొంచెం పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఉడకపెట్టిన శనగలను అయితే ప్యాన్లో వేసేస్తున్నాను. ప్యాన్లో వేసేసి మంచిగా ఒక 1-2 minutes కలిపి అలా ఒక 1 minute కోసం పెట్టేస్తే ప్యాన్లో మన శనగలు లేదా గుడాలు అయితే రెడీ అయిపోతుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో చాలా టేస్టీ అండ్ యమ్మీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒకటే కాదు, ఇలా గుడాలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ముందుగా నేను అవి కూడా చెప్తాను. బాయ్.